రైట్, ఒక కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి సురేష్. సురేష్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎస్, కాల్ డ్రాప్ అయింది. రైట్, మరో సురేష్ వచ్చారు నర్సరావుపేట నుంచి. సురేష్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నమస్తే సార్, అక్కడ ఉన్న వారందరికీ నమస్తే సార్. మరి ముఖ్యంగా బీజేపీ నాయకులు ఊరక మాట్లాడటమే గాని వాళ్ళలో ఓట్ బ్యాంకు లేదు. పైగా వాళ్ళు మాట్లాడేదంతా జగన్ మీద, జగన్ గారు చేస్తున్నటువంటి పథకాలు జనాల్లోకి వచ్చేసినాయండి. జనాల్లో మార్పు ఉంది. రైట్ రైట్, ఈ విషయం చెప్పండి. ఇప్పుడు ఈ లిస్ట్ కూడా అనౌన్స్ కాకుండానే టీడీపీ నుంచి ఈ కేసినేని నాని రావడం, ఇన్ని రోజులు ఏదో జరిగిపోతుంది వైఎస్ఆర్సీపీలో అని రాసుకుంటూ వచ్చారు. ఏంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కేసినేని నాని గారిని ఎంత హింసించారో చంద్రబాబు నాయుడు, ఆయన అంతా దొంగ చూపు దొంగ పనులే. అటువంటిప్పుడు కేసినేని నాని గారు ఆడ ఉండలేరు కదండి. ఫ్యామిలీతో సహా ఆ విధంగా హింసిస్తుంటే ఎలా ఉండగలరు? అందుకని రావటం సబబే, మంచిదే. ఆయనకి మంచి మెజార్టీ వచ్చుద్ది. వైసీపీ నాయకులు గాని, వైసీపీ పార్టీ కార్యకర్తలు గాని అందరు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ బీజేపీ మేకపోతు గాంభీర్యం లాగా మాట్లాడటమే తప్పితే బీజేపీకి ఏపీలో ఒక సీట్ కాదు కదా, ఓటు బ్యాంక్ కూడా ఉండదండి.